హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసా కౌన్సిలింగ్లో మీకు గనక సీటు వచ్చి ఉంటే, ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లోనో సెకండ్ రౌండ్ ఏదో ఒక రౌండ్లో ఏదో ఒక సీటు వచ్చి కనుక వచ్చి ఉంటే, ఆ సీటు మీకు ఉండాలి అంటే మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా సరే ఆ సీటు మీకు కన్ఫామ్ అయిపోయి మీరు వెళదామని ఫిక్స్ అయినా, లేదా ఆ సీట్ని అలా అట్టి పెట్టుకొని సీసాబుకు వెళదామని అనుకున్నా సరే, ఆ సీటు మీ దగ్గర ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా ఇప్పుడు 24th జూలై నుంచి 26th జూలై లోపల పార్షియల్ అడ్మిషన్ ఫీజ్ అంటే ఫస్ట్ కట్టిన ఫీజు ఏంటి అంటే అది సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు, సీటు వచ్చినప్పుడు మనం కట్టాల్సిన ఫీజు. ఇప్పుడు పార్షియల్ అడ్మిషన్ ఫీజు PAF అంటారు. ఈ రెండు కట్టిన వాళ్ళకి మాత్రమే ఆ సీటు కన్ఫామ్గా మీకు ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. అది దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే జోసా వెబ్సైట్లో కూడా ఇచ్చారు, మీకు చాలా వీడియోలో చెప్పాను. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను నేను. మీకు ఎవరైతే ఫస్ట్ రౌండ్ నుంచి 5th రౌండ్ లోపల ఎప్పుడో ఒకప్పుడు సీట్ వచ్చిందో మీరు కొంత అమౌంట్ అయితే కట్టుంటారు. ఇప్పుడు మళ్ళీ కట్టాల్సిన డబ్బులు కడితేనే మీకు సీటు కన్ఫామ్గా ఉంటుంది. మీరు డబ్బులు కట్టకపోతే మీ సీటు క్యాన్సిల్ అవుతుంది, 100% క్యాన్సిల్ అవుతుంది. ఏం చేయర్లే ఇలా అనుకోకండి, ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయి ఆ సీటు సీసాబ్ రౌండ్లో మిగిలిపోయిన సీట్ లిస్టులోకి వెళ్ళిపోతుంది. మనకి ఎంత బతిమిలాడినా సీట్ అయితే ఇవ్వరు. సో ఎవరెవరు ఎంత అమౌంట్ కట్టాలి అనేది మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను నేను. చూడండి, ఓపెన్ కేటగిరీ, OBC కేటగిరీ, EWS కేటగిరీ వాళ్ళు 45,000 మళ్ళీ ఇప్పుడు కట్టాలి. 45,000 ఓపెన్ కేటగిరీ, OBC కేటగిరీ, EWS కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ 45,000 కట్టాలి. ఇంతకుముందు ఎలా అయితే మీరు ఆన్లైన్లో కట్టారో ఇప్పుడు కూడా అలాగే ఆన్లైన్లో కట్టాలి. ఓకే, నెక్స్ట్ SC, ST, PWD ఈ 3 కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ ఇంకా 20,000 రూపాయలు కట్టాలి. ఇది కడితేనే మీకు సీటు ఉంటుంది. అలాగే 62,500 ఇది ఎవరు కట్టాలంటే SC, ST కేటగిరీ నుంచి అనుకోకుండా ఆ కేటగిరీ పెట్టి మీరు ఆ సర్టిఫికేట్స్ లేకపోతే వాట్ ఎవర్ మైట్ బి ది రీజన్స్ ఏమైనా సరే మీరు ఓపెన్ కేటగిరీలోకి చేంజ్ చేసుకొని ఉంటే, చేంజ్ చేసుకున్న వాళ్ళు ఓపెన్ కేటగిరీకి చేంజ్ చేసుకున్న సర్టిఫికేట్ లేక ఓపెన్ కేటగిరీకి చేంజ్ చేసుకున్న వాళ్ళు 62,500 రూపాయలు కట్టాలి. 62,500 రూపీస్ కట్టాలి. ఇది కడితేనే మీకు సీటు కన్ఫర్మ్ అవుతుంది. డేట్స్ ఏంటో చూసుకోండి. జూలై 24th నుంచి పార్షియల్ అడ్మిషన్ ఫీజు అంటారు, ఇది ఖచ్చితంగా కట్టి తీరాల్సిందే. డేట్స్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉన్నాయంటే 24th జూలై ఈవినింగ్ 5 o'clock నుంచి 26th జూలై ఈవినింగ్ 5 o'clock వరకు. డేట్ ఎక్స్టెండ్ చేస్తారా, ఒకరోజు మహా అయితే ఎక్స్టెండ్ చేస్తారు, దాని గురించి నేను చెప్పను. బట్ ఖచ్చితంగా ఈ డేట్ లోపల కట్టి తీరాల్సిందే. 24th అంటే బుధవారం నుంచి శుక్రవారం వరకు, బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 5 గంటల లోపల 24th ఈవినింగ్ 5 o'clock టు 26th ఈవినింగ్ 5 o'clock యూ మస్ట్ పే ది పార్షియల్ అడ్మిషన్ ఫీజ్. ఈ మొత్తం ఫీజు అనేది మీరు కట్టిన కాలేజీలో వెళ్ళిపోతుంది. మీరేం దాని గురించి కంగారు పడాల్సిన పనేం లేదు. ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉంటే కాలేజీకి వెళ్ళిన తర్వాత కట్టుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కట్టుకోవాలి. అవన్నీ తర్వాత సంగతి, సీసాబ్ తర్వాత పరిస్థితి. ఈ సీటు మీకు ఉండాలి అంటే జూలై 24th నుంచి 26th లోపల మీరు డబ్బులు అయితే కట్టాలి. దీని మీద ప్రతిరోజు ఈ 3 రోజులు 3 వీడియోలు పెడతాను నేను, ప్రతిరోజు గుర్తు చేస్తాను నేను. ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకూడదు అన్నటువంటిది నా ఉద్దేశం. ఖచ్చితంగా డబ్బులు కట్టండి, డబ్బులు కట్టి ఆ సీటు ఉంచుకొని సీసాబుకు వెళితే బెటర్గా ఉంటుంది అనేటువంటిది నా సలహా. ఈ సీటు నచ్చక నాకు వద్దు, ఈ సీటు నాకు వేరే ఆపర్చునిటీస్ ఏవో ఎంసెట్లోనో ఎక్కడో ఉన్నాయనుకుంటే ఓకే, కానీ లేదా ఈ సీటు ఉండాలి అని కోరిక ఎవరికున్నా సరే ఈ డబ్బులు కట్టుకోండి. అది నేను చెప్పేటువంటిది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే లైవ్కి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.